భారీ వర్షాలు వరదలతో ఉత్తరాది వణికిపోతోంది. మధుర, ఢిల్లీ నగరాల్లో జనజీవితం అస్తవ్యస్తమైంది. త్రిపుర, ఉత్తరాఖండ్లో వరదలు విషాదాన్ని నింపాయి. ఇక పలు రాష్ట్రాల్లో ముంపు ప్రాంత ప్రజలు వెలవెల్లాడుతున్నారు. దేశంలో పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు దంచి కొడుతున్నాయి. గ్యాప్ లేకుండా కురుస్తున్న వర్షాలతో ఓళ్లకు ఓళ్లు చెరువుల్ని తలపిస్తున్నాయి. ఢిల్లీలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమైపోయాయి. ఫ్లైఓవర్ల కింద దాదాపు మోకాల్లోతు నీళ్లు నిలిచిపోయాయి. దీంతో దౌలాకువాన్, సౌత్ మోతీబాగ్ ఏరియాల్లో రోడ్లపై వాహనాలు కిలోమీటర్ల కొద్దీ నిలిచిపోయాయి. డ్రైనేజీలు తెరుచుకుని ఉంటాయనే భయంతో వాహనదారులు ముందు కదలడం లేదు. ఢిల్లీలో 2013 తర్వాత రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైందని తెలిపిన అధికారులు ఆగస్టులోనే 266.9 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందన్నారు. ఉత్తరప్రదేశ్ లోని పుణ్యక్షేత్రం మధురను వరదలు ముంచెత్తి భారీ వాహనాలు నీట మునిగిపోయాయి. ముంపు ప్రాంతాల ప్రజల్ని జేసీబీ సాయంతో సురక్షిత ప్రాంతాలకు తరలించారు అధికారులు. నిత్యావసర సరుకుల కోసం ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉత్తరాఖండ్ లోని రుద్రప్రయాగ్ లో కొండ చర్యలు విరిగిపడడంతో పలువురి కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. త్రిపురలో భారీ వరదల కారణంగా ఇప్పటి వరకు 22 మంది ప్రాణాలు కోల్పోయారు. 34,000 మంది నిరాశ్రయులయ్యారు. సహాయక చర్యల కోసం ఎన్డీఆర్ఎఫ్ టీం రంగంలోకి దిగింది. ముంపులో చిక్కుకున్న వారిని పునరావాస కేంద్రాలకు తరలించారు. పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.